అండి నేను చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. మా డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను మైండ్ బ్లాంక్ అయిపోయాను. అంటే ఇప్పుడు అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పేర్లు చెప్పాలని. సో నాకు పేర్లు గుర్తున్నాయి చెప్తాను, లేకపోతే నేను కూడా మెసేజ్లు పెడతాను అందరికీ. సో ముందుగా శివ గారు, అంటే ఇందాక అంటే ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. మా సంక్రాంతి అల్లుడు 2 హిట్లు హ్యాట్రిక్, నిన్న హనుమాన్ సక్సెస్ పార్టీ, ఇవాళ నా స్వామిరంగా. వాళ్ళు ఇందాక ఆయన మాటల్లో అన్నారు వాళ్ళ పేరెంట్స్ అదే చిన్నప్పుడు చదువుకోలేదు, అమ్మాయిలతో తిరుగుతూ అలా ఏమవుతాడు అనుకున్నారని. అంటే మంచి కెమెరామెన్ అయ్యాడు కానండి, మీరు అనుకున్నట్టు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. రాగానే చూశారు కదా, అమ్మాయి డ్రెస్ బాగుందని చెప్తున్నాడు. సో మీ అబ్బాయి ఏం మారలేదు. సో బట్ లేదండి, ఊరికే అన్నాను. బట్ వన్ ఆఫ్ ద సరదాగా ఉండి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్, అంటే నాకు బాగా చనువు ఉంది తనతోటి. 4 సినిమాలు చేశాను. ఎప్పుడు జోవెల్గా ఉంటూ అట్ బీట్ ఎనీ టైమ్, బీట్ ద నైట్ 12 1 అంతే ఎనర్జీలో ఉంటాడు. సో హీస్ బీన్ అ మేజర్ ప్లస్. అండ్ మా చోటా ప్రసాద్ గారు, మనం మాట్లాడుకుంటే పొగుడుకున్నట్టు ఉంటుంది, మీరు నన్ను నేను మిమ్మల్ని పొగుడుకున్నట్టు ఉంటుంది. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండి. మహేష్ గారు మీతోటండి, మీరు మంచి యాక్టర్ అని అనుకున్నాను, మంచి డాన్సర్ కూడా. అలాగే మా వైట్ మాస్టర్, పృథ్వీ మాస్టర్స్, రామలక్ష్మి మాస్టర్స్ అండ్ వెంకట్ మాస్టర్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఇంటర్వెల్ ఫైట్లో. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మాస్టర్. నన్ను ఉగ్రంలో అలా నమ్మారు, మళ్ళీ అలాగే నమ్మారు. థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా అలాగే మనం కంటిన్యూ చేస్తాం. అండ్ కీరవాణి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే, సార్ మీరు మా ఈ సాంగ్లో ఒక లిరిక్ రాశారు, కన్నయ్యకి కెట్టయ్యకి విడదీయని బంధం అని. నేను అలాగే మీ వర్డ్స్లోనే చెప్పాలనుకుంటున్నాను, కీరవాణి గారిది, చంద్రబోస్ గారిది విడదీని బంధం. సో ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎప్పుడు ఇలాగే ఉంటూ మాకు ఇంకా మంచి సినిమాలు అందించాలని, మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. ఎందుకంటే విజయ్ లాంటి డెబ్యూ డైరెక్టర్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చాలా రోజులు ముందు అడిగానండి, అంటే కీరవాణి గారికి 1 month బిఫోర్ ఇవ్వాలి కదండి ఆర్ఆర్ అంటే, లేదు సార్ ఆయన ఏ సీన్ రాగానే ఆ సీన్కి చూసేసుకున్న నోట్స్ రాసేసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ సపోర్ట్ ఫర్ అవర్ ఫిల్మ్ అండి. అండ్ హ్యూజ్ గైడెన్స్ ఫర్ విజయ్ బిన్ని గారు. అండ్ మా డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్ అందరికీ, సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరున్నారా, మా బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, లైన్ ప్రొడ్యూసర్ వసుంధర గారికి. అలాగే బట్ ఎవరు వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారండి, విజయ్ గారు, మా కో-డైరెక్టర్ విజయ్ గారు. ఆయన వాయిస్ తోటి క్యారవన్లో ఎక్కడ ఉన్నా కూడా అందరూ, ఎక్కడ 1 kilometer ఉన్నా కూడా మాకు సెట్కి వచ్చేసే వల్ల అంత కంచు వాయిస్ అయింది. సో ఎప్పుడు రెడీ అని, అంటే ఇంత ఫాస్ట్గా అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరు అందరూ బాగా కష్టపడి అండ్ బాగా ఇష్టపడి పనిచేశారు. అలాగే మా విజయ్ బెన్నీ గారు, ఫస్ట్ డే ఫోన్ చేసి అడిగాను, అంటే ముందు ఫోన్ చేస్తే చాలా టెన్షన్గా ఉందన్నారు. 2వ రోజు ఫోన్ చేస్తే పర్లేదు సార్ అన్నాడు. రిలీజ్ రోజు ఫోన్ చేశాను, బాగుంది సార్ అన్నాడు. దాని తర్వాత ఎన్ని చెక్కులు వచ్చినాయి అన్నాను, ఫోన్లు వస్తున్నాయి సార్ అన్నాడు. 3వ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం మానేశాడు. దాని తర్వాత తెలిసింది 6 చెక్కులు వచ్చినాయని. అంతేలేండి, హిట్ కొడితే అలాగే ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఈస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారు మీ సక్సెస్కి. అండ్ ఆషిక, యు డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నాగార్జున గారి తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే మధ్య మీరు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారు. అంటే వరాలు ఇస్ ఎ టఫ్ క్యారెక్టర్, ఎందుకంటే ప్లేయింగ్ 2 different roles వాజ్ నాట్ ఈజీ థింగ్. అండ్ రెండిట్లో మీరు అవలేలుగా చేసుకుంటారు. అండ్ విజయ్ బిన్ని గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి, షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్, అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఫోన్ బిజీగా ఉంటే నాకు చేయండి. అండ్ మా సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కో-స్టార్గా మీతో స్టేజ్ తెచ్చుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో చేసి సక్సెస్ సాధించినందుకు నీకు కంగ్రాట్స్. కానీ ఒక చిన్న లోటు ఉండిపోయింది శ్రీను గారు. నేను ఆర్టీసీ క్రాఫ్ట్ షోస్లో దేవి థియేటర్లో సినిమా చూశాను, ఆడియన్స్ దగ్గర చూసి ఎంజాయ్ చేశానండి. మనం కలిసి మన కొవ్వూరులోనో రాజమండ్రిలోనో చూడాలి, అది చూడలేకపోయాం, ఆ లోటు ఉండిపోయింది. అలాగే విజయ్, నేను మైసూర్ వచ్చాను కంపోజింగ్కి. వచ్చినప్పుడు మనం కార్డ్స్ గేమ్ ప్లాన్ చేసాం, నువ్వు బాగా బిజీగా ఉన్నావు, సో మనం ఆడుకోలేకపోయాం, అదొక లోటు ఉండిపోయింది. బట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పాలి. నాగార్జున గారికి కంగ్రాట్స్ చెప్పకూడదు, ఎందుకంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ని పదే నమ్ముతూ, నమ్మకం ఉంచి, మన టీం వర్క్ మీద ఆయన నమ్మి, ఆయన మనకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఫర్ రిపీటెడ్లీ బిలీవింగ్ ఇన్ అవర్ టాలెంట్. అండ్ ఈ సినిమా నవరసభరితమైన సినిమాగా వచ్చింది. బట్ అందులో నవరసాలు అంటే ఏడుపు కూడా ఉండాలిగా. నరేష్ గారు బాగా ఏడిపించారు మమ్మల్ని. ఏడిపించడం అంటే నిజంగా అంత సెంటిమెంట్ మీ వల్ల సాధ్యమైంది అది. అండ్ చాలా మూమెంట్స్ ఉన్నాయండి సినిమాలో, నాకు బెస్ట్ మూమెంట్స్. నాకు సినిమాలో బాగా ఒకటే పిక్ చేయమంటే నాకు ఇష్టమైన మూమెంట్ ఏంటంటే, ఆషిక హర్ష అడుగుతాడు, ఏంటి ఒక్క మర్డర్కి ఇంత డబ్బా అంటే, ఒకటని నేను చెప్పానా అంట. సో దట్ వాజ్ ది బెస్ట్ అండ్ నాకు బాగా నచ్చింది అది. ఇక చంద్రబోస్ గారితో నా అనుబంధం ఇలాగే కొనసాగాలి మీ విషెస్ ప్రకారం నరేష్ గారు. ఈ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, విజయ్ నాకు స్ట్రైక్ అయింది అంటే, మనం రోజు చూసేది మన ఇంటి పక్క చెట్టు పెరట్లో చెట్టుకి విలువ లేదంటారు. అలాగా మనం ఎప్పుడు మనతోనే ఉంటారు కదా అని మర్చిపోయి ఓ పేరు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని అంత చక్కగా కండక్ట్ చేసిన సుమా గారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయావు. ఓకే సార్, నీ బదులు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది మూడు నెలల్లో కంప్లీట్ చేయాలన్నప్పుడు రీ రికార్డింగ్ కూడా మాకు 10 రోజులు ఇచ్చారండి చేయమని. మామూలుగా అయితే మాకు రీ రికార్డింగ్కి 2 months పడుద్ది. బింబిసార్కి 2 months చేసాం. సో దీనికి 2 months చేసే టైం లేదు. బట్ ఏం చేయాలి, ఇదివరకు రోజుల్లో మాకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ 50 మంది ఆర్కెస్ట్రా మినిమం ఉండి మాతో చేసేవాళ్ళు. రీ రికార్డింగ్ అంటే 3 days. ఇప్పుడు 50 మంది 100 మంది చేసే పనిని కీబోర్డ్ ప్లేయర్లు అనబడే ప్రోగ్రామర్స్ వాళ్ళు చేయడం మొదలుపెట్టిన తర్వాత, ప్రోగ్రామర్స్ తల మీద ఎంత భారం పడుతుందంటే, నాకు ఒక్క కీబోర్డ్ ప్లేయర్ నాకు మెయిన్గా చేస్తాడు, జీవన్ తన పేరు. నేను జీవన్ నమ్ముకున్నానంటే, ఎవరది? ఓకే, థ్యాంక్ యూ. నేను జీవన్ నమ్ముకుంటే ఈ సినిమా వరకు కుక్కతోక బట్టి గోదావరి ఈదినట్టే. అంటే జీవన్ కుక్కతోక కాదు, జీవన్ ఈజ్ వెరీ టాలెంటెడ్. బట్ 10 రోజుల్లో చేయడం అన్నది ఇంపాసిబుల్. సో నేను ఏం చేశానంటే, సరే 10 రోజుల్లో ఫినిష్ చేయాలి. నాకు బింబిసార్కి 2 months 60 రోజులు పట్టింది. సో మ్యాథమెటిక్స్ల ప్రకారం 6 కీబోర్డ్ ప్లేయర్ కావాలి. సో నేను జీవన్తో పాటు ఇంకొక 5 రప్పించి వాళ్ళని రోజు తోమడం అనమాట. సరే ఎంతైనా వాళ్ళు మనుషులే కదండి. సో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వాళ్ళకి పేమెంట్ ఒకటే కాదు, వాళ్ళకి కొంచెం వినోదం కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఒకరోజు అసెంబ్లీ లోపల మన లోకేశ్వరు, సాహితీ చాగంటి ఈ సినిమాలో పాటలు పాడారు వాళ్ళని రమ్మని ఒక కామెడీగా వాళ్ళని పొగుడుతూ ఒక వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి చూపించాను. ఏదో పని ఒత్తిడిలో వాళ్ళకి చిన్న రిలీఫ్ అనమాట. సరదాగా మీరు ఆ వీడియో మీకు ఇప్పుడు అది విజయ్ చూపిస్తే, సార్ మీద రిలీజ్ చేద్దామండి, మనకు ప్రమోషన్ బాగుంటుంది, బేబీ ఇది మన పర్సనల్గా చేసుకునేది ఇది వద్దు అన్నాను. బట్ ఇప్పుడు సక్సెస్ అయిన ఆనందంలో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.